నమస్తే, వెల్కమ్ టు ద పాయింట్ విత్ రమేష్ కందుల. తిరుపతి తొక్కుసలాట ఘటనలో తప్పు ఎవరిది? ఇప్పుడు అందరి నోట ఇదే మాట వినిపిస్తోంది. నిజమే, వైకుంఠ ద్వార దర్శన టికెట్ల కోసం అని వెళితే భక్తుల నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. తిరుపతిలో టోకెన్లు ఇచ్చే పలు కేంద్రాల వద్ద తొక్కిసలాట జరిగింది. ప్రధానంగా బైరాగి పట్టెడ వద్ద ఇది మరింత తీవ్రం కావడంతో ఏకంగా 6 భక్తులు మృతి చెందటం విషాదాన్ని నింపింది. విషయం తెలుసుకున్న వెంటనే టీటీడీ అధికారులు రంగంలోకి దిగారు. సీఎం చంద్రబాబు స్వయంగా ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని సమీక్షించారు. ఘటనకు గల కారణాలపై ఆరా తీశారు. తిరుపతి వెళ్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. అధికారులపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక జరిగిన ఘటనపై విమర్శలు గుప్పించింది వైసీపీ. కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఎప్పుడూ జరగనటువంటి ఘటన తిరుపతిలో జరిగిందని ఆరోపించారు వైసీపీ నేతలు. ఇదే అంశానికి సంబంధించిన విశ్లేషణ మా చీఫ్ ఎడిటర్ రమేష్ కందుల గారు అందిస్తారు. సార్ నమస్తే. నమస్తే. తిరుపతి ఘటనకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి సార్? అంటే ఆల్రెడీ ఇప్పటి వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే 7 చనిపోయారని, 40 మెంబర్స్ పైగా హాస్పిటల్లో ఉన్నారు అని. అవును, ఇప్పుడు ఏంటంటే జరిగిన ఘటన తాలూకు వివరాలన్నీ మోరల్స్ బయటకు వచ్చినట్టే. కాకపోతే ఎందుకు జరిగింది, జరగడానికి దారి తీసిన పరిస్థితులు ఏమిటి, జరగడానికి కారణం ఎవరు, ఎవరిది బాధ్యత, ఇట్లాంటి విషయాలే తెలియదు. సరే, ఇప్పుడు ఆల్రెడీ ఒక ఎంక్వైరీ ఆర్డర్ చేశారు. కలెక్టర్ ఇమ్మీడియట్గా ఒక రిపోర్ట్ కూడా ఇచ్చాడు. అంటే ఇప్పటివరకు నాకు అర్థమైంది దాన్ని బట్టి తొక్కిసలాట మూలంగా జరిగింది. అంటే ఇందులో అధికారుల బాధ్యత లేదా అంటే ఓవరాల్గా అల్టిమేట్లీ అధికారులదే బాధ్యత, అంటే టీటీడీ పరిపాలనా వ్యవస్థదే. అయితే అక్కడ చాలామంది చెప్తున్నది ఏంటంటే అందరూ ఒకేసారి తోసుకుంటూ వచ్చేసారు, దానివల్ల జరిగిందని. సోషల్ మీడియాలో చాలా వీడియోలు చూశాను నేను. యాక్చువల్గా అక్కడ ఉన్నవాళ్ళు, అక్కడ సఫర్ అయిన వాళ్ళు, వీటిల్లో వాళ్ళే చెప్తున్నారు. ఎస్పెషల్లీ ఏం జరిగిందంటే ఒక కొద్దిమంది చాలాసేపు నిలబడి వెయిట్ చేయడం వల్ల న్యాచురల్గా ఇబ్బంది పడతారు కదా, ఎస్పెషల్లీ ఆడవాళ్ళు. అట్లా ఒకళ్ళిద్దరిని వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోవడం ఇట్లాంటివి జరిగినప్పుడు తలుపు తీసి వాళ్ళని లోపలికి పంపించేశారు ముందే. వాళ్ళు ఇంకా అక్కడ నిలబడలేరు, ఇబ్బంది పడుతున్నారని. అట్లా ఒక ఆమె కోసం తెరిచినప్పుడు తలుపు గేటు తెరుస్తున్నారు అఫీషియల్గా అని చెప్పి అందరూ ఒకేసారి తోసుకొచ్చారు, అందువల్ల జరిగింది అనేది జనరల్గా ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం. యాక్చువల్గా ఎవరిది బాధ్యత అనేది తర్వాత తెలుస్తుంది. అయితే ఇక్కడ నేను 3 పాయింట్లు చెప్పదలుచుకున్నాను. ఒకటేంటంటే చంద్రబాబు నాయుడు చాలా దురదృష్టవంతుడు ఎప్పుడు అనేది ఒక పాయింట్ నాది. అదేంటంటే ఆయన ఎప్పుడు ఒక పెద్ద కార్యక్రమాన్ని ఏదైనా తలపెట్టినప్పుడు ఏదో మంచి చేయాలి రాష్ట్రానికని ఆ వెంటనే ఆ దురదృష్టం అనేది తన్నుకుంటూ వస్తుంది వెనక. చాలాసార్లు జరిగింది గతంలో కూడా. గోదావరి పుష్కరాల్లో జరిగిన ఘటన అందరికీ తెలుసు. గోదావరి పుష్కరాల్లో అప్పుడు క్లోజ్గా అబ్జర్వ్ చేసిన వాళ్ళకి తెలుసు, చాలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు, చాలా ముందు నుంచి ప్లానింగ్ చేశారు. అంటే అవసరమైన దానికంటే ఎక్కువ చేశారనే విమర్శలు కూడా వచ్చినాయి. ఇంత ఎందుకు హైప్ ఇవ్వడం దీనికి? అయితే దానివల్ల ఏమైంది, అట్లా ప్రచారం చేసి అంత హైప్ ఇవ్వడం వల్ల పెద్ద ఎత్తున జనం తరలి వచ్చారు ఫస్ట్ డేనే. దాంతో తొక్కిసలాట జరగటం, అందులో చాలామంది చనిపోవడం జరిగింది. అదొక పెద్ద విషాదం, అదొక మచ్చగా మిగిలిపోయింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో. 2015లో జరిగింది, లాస్ట్ గవర్నమెంట్లో. మళ్ళీ ఇప్పుడు యాక్చువల్గా విశాఖపట్నం వెళ్ళి అక్కడ అంతా చక్కగా పార్టిసిపేట్ చేసి ఆయనేమో ఒక 2 లక్షల కోట్లకి రకరకాల ప్రాజెక్టులకి శంకుస్థాపనలు చేసి అన్నీ చేశాడు. బ్రహ్మాండంగా జరిగింది, ఒకళ్ళొకళ్ళు పొగుడుకున్నారు. ఏదేమైనప్పటికీ రాష్ట్రానికి ఏదో కొంచెం మంచి జరుగుతోంది అనేటువంటి ఒక ఫీల్ వచ్చింది. ఆ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఒక్కరోజు కూడా నిలవల. ఇది స్వయంగా ప్రధానమంత్రి వచ్చాడు. గతంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య తగాదా కారణంగా బీజేపీకి టీడీపీకి సరిగ్గా లేదు వాతావరణం, ఒక రకమైన తగాదా వాతావరణం ఉండేది. అట్లాంటిది లేకుండా కొంచెం పాజిటివ్గా, కన్స్ట్రక్టివ్గా వీళ్ళందరూ కలిసి ఒకే స్టేజ్ మీద ఉండటం, ఒకళ్ళొకళ్ళు పొగుడుకోవటం, ఆయనేమో ఏదో సాయం చేస్తాను పెద్ద ఎత్తున, ఏపీకి చాలా చేస్తాం మేము అనే దానికి సిద్ధంగా ఉన్నామని చెప్పటం, ఇవన్నీ కూడా మనకి చూడడానికి ఏదో కొంత మంచి జరుగుతుంది రాష్ట్రానికి అనే భావం కలిగించినాయి. అటువంటి సందర్భంలో ఆ వెంటనే ఈ ఘటన జరిగింది. విశాఖపట్నంలో మోడీ ప్రోగ్రాంతో పాటు యాక్చువల్గా డీప్ టెక్ అని చెప్పి ఒక కార్యక్రమం జరిగింది విశాఖపట్నంలోనే. నారా లోకేష్ పార్టిసిపేట్ చేశాడు. చాలా పెద్ద ఎత్తున జరిగింది అది కూడా. చాలామంది
ఐటీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళంతా వచ్చారు. చాలా డీటెయిల్డ్గా మాట్లాడాడు టెక్నాలజీ గురించి, గవర్నమెంట్ ఏం చేస్తుందనే దాని గురించి, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాల్లో ఏ కార్యక్రమాలు చేపడతాం ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇండస్ట్రీ అనేది చెప్పాడు. అవి ఏవి కూడా ఏమనాలి పెద్దగా బయటికి రాలేదంటే పెద్దగా ఎవరు మాట్లాడుకునేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే వెంటనే జరిగింది తిరుపతి ఘటన. ఇందులో కూడా చూడండి, తిరుపతి ఘటనలో కూడా యాక్చువల్గా ఏం జరిగింది, ఈ వైకుంఠ ఏకాదశి కార్యక్రమం ఏదో ఉంది, దానికి సంబంధించి ముందుగా టికెట్లు ఇవ్వాలి అనుకున్నారు. 1,20,000 టికెట్లు ఇవ్వాలనుకున్నారు. ఎవరికి? సామాన్య భక్తులకి, ఎవరైనా వచ్చి ఆ కౌంటర్లో తీసుకోవచ్చు ఆ టోకెన్స్. మంచి ఉద్దేశమే. అందుకోసం అని చెప్పి 10వ తేదీ నుంచి 19 వరకు ఏమనుకుంటాను, అది 10 days. ఆ 10 రోజుల పాటు వేరే వాళ్ళకి ఇచ్చే టికెట్లన్నీ ఆపేశారు. ఆ రకంగా సామాన్య భక్తుల కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం అది, ఈ విధంగా ఇవ్వాలని. అది కూడా తక్కువ ఏమీ ఏర్పాటు చేయాల. తిరుపతిలో మరి 8వ 9వ ఉన్నాయట సెంటర్స్, తిరుమలలో ఒకటి ఉన్నదట. కింద ఉన్నటువంటి ఈ 8 సెంటర్లలో ఒక్కొక్క దాంట్లో 10కి పైగా కౌంటర్లు పెట్టారట. మొత్తం 94 కౌంటర్స్ ఉన్నాయి జనం కోసం. ఆ రకంగా చూసినప్పుడు యాక్చువల్గా బాగానే ఏర్పాటు చేసినట్టు. అయితే ఏమైంది, ఎప్పుడూ కూడా ఇటువంటి ఘటన జరిగినప్పుడు ఒకటి కమ్యూనికేషన్ లోపం ఉంటుంది, అదే మేజర్. ఏంటంటే అక్కడ ఉండే ఆ గుంపుకి, ఆ జనానికి సరైన కమ్యూనికేషన్ లేకపోతే చాలా ఆతృతగా ఉంటారు అందరూ, ఏదో జరిగిపోతుంది నేనే ముందుకు వెళ్ళిపోవాలని. గురువారం నాడు యాక్చువల్గా టోకెన్లు ఇవ్వాలనుకున్నారట. మరి ఆ విషయం జనానికి తెలుసో తెలియదో మనకు తెలియదు. అందరూ బుధవారం సాయంత్రానికి వచ్చేసారు. సో బుధవారంలో ఒకేసారి ఇంతమంది వచ్చేసరికి బుధవారం నాడే సరే బుధవారం రాత్రికే మొదలు పెట్టేస్తామని చెప్పారట. క్యూలో ఉన్నారు అందరూ. సాయంత్రం 5 గంటల నుంచి ఇస్తాము ఇట్లా చెప్పారట. సో అందరూ వెయిట్ చేసిన వాళ్ళు, ఇంకా కొత్త వాళ్ళు కూడా ఇటు ఇచ్చేస్తారట ఇవ్వాలి అని చెప్పి ఇంకా వచ్చిన వాళ్ళు అందరూ వచ్చి చివరికి ఏమైంది, అక్కడ వీళ్ళు ఊహించిన దానికంటే అక్కడ ఏమీ లక్షల్లో రాలా. గమనించాల్సింది ఏంటంటే వేలల్లోనే వచ్చారు. అయితే 100 మంది కూడా పెద్ద క్రౌడే, మేనేజ్మెంట్ లేకపోతే. అక్కడ మేనేజ్మెంట్ లేదు. ఇప్పుడు బ్రహ్మోత్సవాలు ఈ మధ్యనే జరిగినాయి, బ్రహ్మాండంగా చేశారు, లక్షలాది మంది వచ్చారు బ్రహ్మోత్సవాలకి. ఏం జరగలేదు, మరి ఎటువంటి అన్టోవర్డ్ ఇన్సిడెంట్ జరగలేదు. ఇక్కడేమో అంతా వేలల్లోనే వచ్చింది. ఎందుకంటే 1,20,000 టికెట్లకి అన్నీ ఏమి అయిపోలేదు. ఇప్పటిదాకా 3 రోజులకి అయిపోయినాయని చెప్పారు. ఇప్పుడే లేటెస్ట్ ఎక్కడ చూశాను నేను. అంటే ఆబ్వియస్లీ అక్కడ వచ్చిందంతా కలిపి అన్ని సెంటర్లో కలిపి కూడా 25,000 30,000 మంది వచ్చి ఉంటారు, అన్ని 10 సెంటర్లో కూడా కలిపి. ఎక్కడైతే ఈ ప్రమాదం జరిగిందో, ఎక్కడైతే ఎక్కువ మంది చనిపోయారో బైరాగి పట్టేడ, అక్కడ కూడా బహుశా నేను అనుకుంటాను అంతా కలిపి 5,000 మందో, 5,000 మంది కూడా కాదు. వాళ్ళు ఇందాక మాట్లాడిన దాన్ని బట్టి విజువల్స్ వస్తున్నాయి కదా, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి అక్కడ మాట్లాడుతున్నాడు కదా, అక్కడ నేను విన్నదాన్ని బట్టి ఏంటంటే అక్కడ 2,000 మందే పట్టేంత స్థలం ఉంటే మీరు 2,500 మందిని ఎందుకు అలో చేశారు అని అడుగుతున్నాడు ఆయన. అంటే దాని అర్థం ఏంటి, ఒక 500 మంది ఎక్స్ట్రా వెళ్ళారు అంతే. కానీ ఒక్కొక్కసారి 500 మందే ఎక్కువ అక్కడ ఉండేటువంటి స్థలాన్ని బట్టి. అందువల్ల జరిగింది. తర్వాత ఏమో మనకు ఇంకొకటి ఏంటంటే మనకుండే ఆతృత. మన దగ్గర ఏంటంటే మనకి జనానికి ఇన్ జనరల్ డిసిప్లిన్ ఉండదు. మనకి క్యూలో నిలబడి ఒకదాన్ని తీసుకోవడం అనేది అలవాటే లేదు. అప్పటికి ఇప్పటికీ స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు అయినా సరే అది నేర్పించాల, ఇప్పటికీ నేర్పించాలి. అదేంటో తెలియదు మనకి. ఎక్కడ ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా కూడా ప్రతిదానికి గంటల సేపు క్యూలో నిలబడతారు. మన దగ్గర నిలబడరు. మన దగ్గర తోసుకోవడం అనేది, తోసుకొని ముందుకెళ్తేనే వస్తుంది అనేది అనుకుంటారు. 100 మంది ఉన్నా తోసుకుంటారు, 1000 మంది ఉన్నా తోసుకుంటారు, 10 members ఉన్నా తోసుకుంటారు. అది మన సంస్కృతిలో భాగం అయిపోయింది. సరే, అది చాలా పెద్ద సమస్య. అది ఒక రోజులో పోయేది కాదు, ఎవరో ఒక రోజులో దాన్ని చేయలేరు. అది యాక్చువల్గా చిన్నప్పటి నుంచి స్కూల్స్లో నేర్పిస్తే తప్ప రాదు. అది నేర్పించేటువంటి విధానం మనకు లేదు. సో ఎవరికి ఏ వయసు వాళ్ళకి కూడా ఆ డిసిప్లిన్ లేదు. అదొక సమస్య. అందుకని ఇంతకుముందు చెప్పినట్టు ఆ సోషల్ మీడియాలో ఉన్న చాలామంది మాట్లాడిన మాటలు చూస్తే పూర్తిగా జనం తోసుకురావడం వల్లే జరిగింది, ఇంకేమీ లేదని చెప్తున్నారు వాళ్ళు. అంటే ఆ మాట అంటే కొంతమంది కోపం రావచ్చు, అంటే వాళ్ళదేం బాధ్యత లేదా, టీటీడీ వాళ్ళది అంతా వీళ్ళదే అన్న. వాళ్ళ బాధ్యత కూడా ఉంటుంది, ఉండకుండా ఉండదు. వాళ్ళు బాధ్యత వహించాల్సిందే, ఇంత పెద్ద ట్రాజడీ జరిగింది కాబట్టి. కానీ జనానికి డిసిప్లిన్ లేదు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్.
మనకి ఇంతకాలం అయిన తర్వాత కూడా, ఇంత మోడర్న్ మెథడ్స్ వచ్చిన తర్వాత కూడా, యాక్చువల్గా ఆయన సీఎం కూడా ఇందాక అందరిని తిట్టినప్పుడు ఓపెన్గానే కెమెరాలు పెట్టారు కదా, తిట్టినప్పుడు చాలామందిని అడిగింది ఏంటంటే, మనకి ఇప్పుడు చాలా మోడర్న్ మెథడ్స్ వచ్చినాయి కదా, మేనేజ్మెంట్ ఎట్లా చేయాలి, ముందే ఎట్లా ప్లానింగ్ చేసుకోవాలి, ఇవన్నీ ఇంత టూల్స్ వచ్చిన తర్వాత కూడా మీరు ఇంకా ఎప్పుడో పాతకాలంలో లాగా ఎందుకు చేశారని తిడుతున్నాడు ఆయన. మనకి క్రౌడ్ మేనేజ్మెంట్ అనేది ఇప్పటికీ రాదని చెప్పి అక్కడ జరిగిన దృశ్యాలు చూస్తే తెలుస్తుంది. చాలా వచ్చినాయి ఆ దృశ్యాలన్నీ, అంటే ఏ విధంగా ఈ క్రౌడ్ని వాళ్ళు కంట్రోల్ చేశారు లేక చేయలేదు అనేది. అందులో పర్టికులర్లీ ఒక విజువల్ ఉంది. ఆ విజువల్ చూస్తే వీళ్ళు ఎట్లా టికెట్ల కోసం అని చెప్పి అక్కడ నిలబడి తోసుకుంటున్నారు. తోసుకున్నప్పుడు అక్కడ ఉండేటువంటి టీటీడీ ఎంప్లాయీస్ ఎవరో వాళ్ళు ఏ విధంగా వాళ్ళని లాగిపడేస్తున్నారు. అసలు అది ఎంత డిస్రెస్పెక్ట్ఫుల్గా ఉందంటే వాళ్ళని లాగడం. తర్వాత కొంతమంది అయితే లిటరల్గా లాగుతుంటే కింద పడ్డారు. అంటే అది ఏమాత్రం ఒక పవిత్రత కానీ లేకపోతే ఒక డిగ్నిటీ కానీ ఏమీ ఉండదు, ఏమీ లేదు అక్కడ. అందరూ లాక్కోవటం, అమ్మ ఎట్లా కొట్ట వచ్చేసాం మనం అని వీళ్ళు రావడం. అది చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఫస్ట్ పాయింట్ మిస్మేనేజ్మెంట్ అనేది ఎట్లా ఉంటుంది అనే దానికి ఇది క్లాసిక్ ఎగ్జాంపుల్. అక్కడ ఎంతమంది ఉన్నారు? వందల్లోనే ఉన్నారు, స్పష్టంగా తెలుస్తుంది మనకి. కానీ అక్కడ మేనేజ్మెంట్ రాక లాగిపడేయటం వాళ్ళని, ఆ లాగిపడేస్తున్న కొద్దీ ఇంకా ఏదో ఆతృత పెరిగే వాళ్ళు అవతల వాళ్ళు తోసుకొని రావడం. అంటే ఇంతకాలం తర్వాత కూడా ఇది ఇంత అనుభవం ఉన్న టీటీడీ, మళ్ళీ వేరే వాళ్ళు కాదు, టీటీడీకి చాలా అనుభవం ఉంది. డివోటీస్ ఎప్పుడు వస్తుంటారు, భక్తులు వందల్లో వేలల్లో లక్షల్లో. తర్వాత పెద్ద కార్యక్రమాలు నిర్వహిస్తారు కదా, బ్రహ్మోత్సవాలు లాంటివి. అట్లాంటప్పుడు వాళ్ళు ఈ రకంగా చేయడం ఏంటి అనేది నాకు అసలు అర్థం కావట్లేదు. అంటే ఎప్పుడు ఇట్లానే చేస్తారా వాళ్ళు అనేది? ఎప్పుడు ఇట్లానే చేస్తారు సార్. అంటే ఎప్పుడు డిస్రెస్పెక్ట్ఫుల్గానే బిహేవ్ చేస్తారు సార్ అక్కడ ఉండే ఎంప్లాయీస్ అందరూ భక్తుల పట్ల. అందులో ఇంత క్రౌడ్ ఉన్నప్పుడు అట్లా లాగడం, అది చూసిన వాళ్ళకి ఎక్కడైనా ఎవరైనా చూస్తే ఇది ఇంత అమర్యాదకరంగా ఉంటుందా ఇక్కడ అనేటువంటి ఫీలింగ్ వస్తుంది. సరే, ఎక్కడో ఇప్పుడు ఆ లోపల గర్భగుడిలో చూడడానికి వెళ్ళినప్పుడు లాగిపడేస్తుంటారు అందరినీ, అది కూడా జస్టిఫైడ్ కాదు, సమర్థనీయం కాదు. కానీ ఇదైతే అసలు మరీ ఘోరం. ఇది టోకెన్ల కోసమే కదా. మరి ఎందుకు అట్లా చేశారో దానికి ఎవరు బాధ్యులు అంటే న్యాచురల్లీ ఈవో బాధ్యుడు, లేకపోతే మిగతా ఎవరైతే ఉన్నారో ఉన్నతోద్యోగులు వాళ్ళంతా బాధ్యులు. ఇప్పుడు ఆల్రెడీ ఏం చెప్తున్నారు, ఆ డిఎస్పీ ఎవరో తలుపు తీశాడు ఎవరి కోసం, దానివల్ల జరిగింది, అతనిదే తప్పు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. జనరల్గా ఏం చేస్తారంటే ఏదో ఇద్దరు కానిస్టేబుళ్ళు, ఒక ఎస్ఐ, ఇట్లాంటి వాళ్ళని తప్పు చేసింది వీళ్ళే అని చెప్పి సస్పెండ్ చేయడం చేసి అంతటితో ముగిస్తూ ఉంటారు ఎప్పుడు. ఈసారి డిఎస్పీ పేరు చెప్పారు, కానీ ఆ ఉద్దేశంలో ఇది డిఎస్పీ వాళ్ళు చేయటం కాదు, ఇది యాక్చువల్గా సరైన ప్లానింగ్ లేదు అనేది అర్థమవుతుంది. అంటే వాళ్ళు యాంటిసిపేషన్ అనేది ఉంటుంది. ఈ మనం టోకెన్లు జారీ చేస్తున్నాము, తిరిగి ఎంతమంది వస్తారు ఏమిటి అనేది. దానికి ఈవో గారు ఏం చెప్తున్నాడంటే, సీఎం చంద్రబాబు నాయుడు గారికి గతంలో ఎట్లాగైతే చేశారో అట్లానే చేశామండి అని చెప్పారు. గతంలో లాగానే చేస్తే మీరు ఎందుకు అన్నాడు ఆయన. మీరు కొత్తగా ఆలోచించాలి కదా, గతంలో లాగానే చేస్తామా, ఎప్పటికప్పుడు పరిస్థితులు మారుతుంటాయి కదా, మీరు ఎందుకు చేయలేదు అనేది. ఆ లోపం అయితే కనిపించింది. అంటే యాంటిసిపేషన్ లేకపోవడం, తర్వాత క్రౌడ్ మేనేజ్మెంట్కి సంబంధించి కోఆర్డినేషన్ ఏదో లోపించింది అనేది తెలిసిపోతుంది. అంటే పోలీసులకి టీటీడీ అఫీషియల్స్కి మధ్య కోఆర్డినేషన్ ఉండాలి ఇట్లాంటివి జరిగినప్పుడు. సరే, దీనికి ఎట్లా ఉంటుందంటే ప్రతిపక్షాలు అంటే ఇప్పుడు ఎవరున్నారు, వైఎస్ఆర్సీపీయే కదా, వాళ్ళంతా వరుసగా కూర్చొని మాట్లాడారు. అంబటరాం బాబు, రోజా, ఇట్లాంటి వాళ్ళంతా. తర్వాత సాక్షి పత్రికలు కూడా చాలా వార్తలు వచ్చినాయి, చదివాను నేను. వాళ్ళు ఏం చెప్తారంటే చంద్రబాబు నాయుడే కారణం అన్నారు. ఎట్లా కారణం అంటే, సరే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబట్టి ఆయనకి బాధ్యత ఉంటుంది, అందులో ఏం డౌట్ లేదు. కుప్పం వెళ్ళాడు ఆయన మొన్న, 3-4 డేస్ ఉన్నాడు, దానివల్ల పోలీసులంతా అందులో బిజీగా ఉన్నారు, అందువల్ల దీన్ని పట్టించుకోలేదు అనేది వాళ్ళ వెర్షన్ అన్నమాట. ఆయన కుప్పం వెళితే ఆ స్థాయిలో ఏమీ భద్రత ఉండదు, ఆయనకి మామూలుగా ఎక్కడికి వెళ్ళినా ఉండే భద్రతే ఉంటుంది, కుప్పానికి వెళ్తే ప్రత్యేకంగా ఏమి ఉండదు. తర్వాత వందలాది వేలాది మంది పోలీసులు ఏమీ అవసరం లేదు ఆయనకి. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారితో పోలిస్తే ఈయనకి చాలా తక్కువే ఉంది భద్రత, ఆ స్థాయిలో అయితే చేయడం లేదు. అందువల్లనే ఇది జరిగిందని చెప్పి అనుకోవడానికి ఏమీ లేదు. కాకపోతే స్థానిక తిరుపతి పోలీసులు దీన్ని ఇంత సీరియస్గా తీసుకోలేదేమో
అని అనిపిస్తోంది ఇది చూస్తే. లేకపోతే అక్కడ ఏంది 2-3 కానిస్టేబుల్ ఇట్లాంటి వాళ్ళే ఉన్నారు అంటే చూస్తుంటే. చాలా మంది విశ్లేషకుల విమర్శలు ఏంటంటే సార్, అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ఉండేటప్పుడు భువన కరుణాకర్ రెడ్డిని సేమ్ కులం వాళ్ళని పెట్టుకున్నారు. ఇప్పుడు బిఆర్ నాయుడిని పెట్టుకున్నారు టీటీడీ చైర్మన్ గా. ఎవరి కులాలకు తగ్గట్టు వాళ్ళని పెట్టుకుంటున్నారు. ఏమాత్రం అనుభవం అవగాహన లేని వాళ్ళని టీటీడీ చైర్మన్స్ గా నియమిస్తే ఇలానే ఉంటుంది అన్న విమర్శలు ఎక్కువ వింటూ ఉన్నాం సార్. ఇందులో 2 పాయింట్లు. ఒకటి ఏంటంటే టీటీడీ చైర్మన్ ఎవరైనా వాళ్ళు కాదు చేసేది. టీటీడీకి ఈఓ జేఈఓలు చాలామంది ఉంటారు, వాళ్ళు ఆన్ ద గ్రౌండ్ చేసేది. టీటీడీ చైర్మన్ వచ్చి క్యూలో ఎట్లా నిలబడాలి ప్లానింగ్ అవన్నీ చేయడు. అంతే కదా దేనికైనా. అది చేసేదంతా కూడా అఫీషియల్స్ అంటే హెడ్ ఆఫ్ ది టీటీడీ ఎవరు అఫీషియల్స్కి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. రెండవది ముఖ్యమంత్రులు వాళ్ళ కులం వాళ్ళనే పెట్టుకుంటున్నారు అనేది వేరే విమర్శ. అంతేగాని వాళ్ళని పెట్టడం వల్ల ఇది జరిగింది అంటే వాళ్ళ కులం వాళ్ళని పెట్టుకున్నా కూడా జరగలేదు అనుకోండి, అప్పుడు బ్రహ్మాండమా ఏంటి? దానికి దీనికి సంబంధం లేదు కదా. అది కరెక్ట్ విమర్శ కాదు. అది వేరే సందర్భంలో విమర్శ, దీనికి వర్తించదు, అన్వయించదు. ఇది ఇక్కడ నేరుగా ప్రభుత్వానికి ఏమీ సంబంధం లేదు. దీని ఆర్గనైజేషన్ అంతా అడ్మినిస్ట్రేషన్ అంతా చూసుకునేది టీటీడీ. ఇటువంటి కార్యక్రమాలు నేరుగా ప్రభుత్వం చేసేది ఏమి ఉండదు ఇందులో. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకి అసలు తెలిసి కూడా ఉండదు ఈ కార్యక్రమం ఏం జరుగుతుందో. అట్లాంటి ప్రభుత్వానికి ఏమీ బాధ్యత లేదని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే ప్రభుత్వం పెత్తనం చేస్తున్నప్పుడు బాధ్యత కూడా తీసుకోవాలి. ఆ రకంగా వాళ్ళకి బాధ్యత ఉంది. అయితే ఏంటంటే ఇక్కడ ప్రధానంగా ఈ మొత్తం ఎక్స్పీరియన్స్లో వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే క్రౌడ్ మేనేజ్మెంట్ని కొంచెం మోడర్న్గా చేయాలి. ఈ విధంగా కాకుండా తాళ్ళు కట్టి జనాన్ని లాగి పడేసే లోపలికి ఆ చేయడం మానుకోవాలి. టీటీడీలో చాలా కాలంగా ఉంది ఈ రకమైన కల్చరు. ఆ కల్చర్ని తగ్గించుకోకపోతే మాత్రం ప్రమాదం. ఇప్పుడు ఈ ఘటనలో కిందికి చిన్న వాళ్ళని ఎవరినైనా ఊరికి సస్పెండ్ చేసో లేకపోతే నోటీసులు ఇచ్చో వదిలేస్తే అది చాలా ఘోరం. ఖచ్చితంగా దీంట్లో కొంచెం లోతుగా దర్యాప్తు చేసి ఎందుకు జరిగింది చూస్తుంటే తెలుస్తుంది ఏమిటంటే ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది అందులో. ఆ ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్ ఉండడానికి కారణం ఏంటి? సరే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి వాళ్ళని వెళ్ళి అడిగి అందరిని తిట్టాడు కాసేపు, కానీ అప్పటికప్పుడు ఏమీ తెలియదు. అది వాళ్ళు ఏదో చెప్పారు, అవన్నీ కూడా సంతృప్తికరంగా లేని సమాధానాలే, అందులో సందేహం ఏమీ లేదు. కానీ లోతుగా దర్యాప్తు చేసి పిన్ పాయింట్ చేయకపోతే ఏమిటి కారణం అనేది మళ్ళీ ఎటువంటి ఘటనలు రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే వైఎస్ఆర్సీపీ కుట్ర ఏమైనా ఉందా సార్? అంటే మీరు అన్నట్టు 2 లక్షల కోట్లకి అక్కడ ప్రాజెక్టులకి శంకుస్థాపన చేస్తూ ఉంటుండగా ఇలాంటి ఘటన వెనక ఏమైనా కుట్రపూరిత చర్యలు కూడా ఉండే అవకాశం ఏమైనా ఉందా? అంటే కుట్ర థియరీలను తొందరగా నేను నమ్మను. కాబట్టి వైసీపీ వాళ్ళు ఎవరేదో చేశారని చెప్పి నేనైతే అనుకోవడం లేదు. కొంతమంది అనుమానాలు వ్యక్తం చేసిన మాట నిజమే, కానీ ఇటువంటి ఘటన జరిగినప్పుడు వాటిని పూర్తిగా రాజకీయంగా ఉపయోగించుకోవడానికి ఎప్పుడూ ముందుంటుంది అనే విషయంలో సందేహం లేదు. ఇటువంటి ఎప్పుడు జరుగుతాయని చెప్పి గోతికాడ నక్కలు అంటారు కదా, అట్లా వెయిట్ చేస్తుంటారు. అంతేగాని వీళ్ళే అదంతా ఏదో చేశారని అయితే నేనైతే అనుకోవడం లేదు. రైట్, థ్యాంక్ యూ.